Hello students, how are you? I am back with the new class. So before starting the class, let me sorry. I got a feedback that जो इससे पहले जो मैंने लास्ट सेशन में जो लेसन बोला था हम उनके काम था वो थोड़े लोग को समझ में नहीं है కొంతమందికి అర్థం కాలేదు సో డోంట్ వరీ ఐ విల్ టీచ్ ఇట్ అగైన్ నేను మళ్ళీ చెప్తాను సో అది చిన్న పోయం టైప్ సో నేను మీకు చెప్పాను కదా యూట్యూబ్లో ఒకసారి పోయంని చూడండి చదవండి అని చెప్పి సో మీరు ఒకసారి దాన్ని చదవండి ఒకవేళ అర్థం కాకపోతే డోంట్ వరీ ఐ విల్ రిపీట్ ద లెసన్ అగైన్ ఓకే సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ టుడేస్ లెసన్ ఇస్ హసి ఖుషి హసి ఖుషి కూడా సేమ్ ఒక ఈ లెసన్ ఒక చిన్న కామిక్ టైప్ లెసన్ అనమాట సో కామిక్ టైప్ లెసన్ అంటే దాన్ని మీరు ఎలా చెప్తారంటే ఒక సర్కాస్టిక్ ఆన్సర్ అంటే ఇప్పుడు మనం మామూలుగా కామెంట్స్ ఒక జోక్స్ ఎలా వేసుకుంటాం సో అలాంటి జోక్ లెసన్ జస్ట్ ఒక 5 minutes ఒక పర్టికులర్ చిన్న లెసన్ అండి సో లెట్స్ డిస్కస్ అబౌట్ దట్ तो लेसन यहाँ से स्टार्ट होता है चुप हो जा विक्की यह शेर के बच्चे कभी रोते नहीं అంటే ఇక్కడ ఏమంటున్నారంటే షేర్ కి బచ్చి అంటే పులి పిల్లలు ఇప్పుడు మీకు ఏదైనా మూవీస్ లో ఒక జోక్ చూస్తారు ఏంటి నువ్వు పులి బిడ్డవి నువ్వు ఏడవద్దు నువ్వు అది చేయొద్దు అని చెప్పి ఎలా అయితే కామెడీగా చెప్తారు సో అలాంటి సిచ్యువేషన్ అనమాట ఒక అబ్బాయి ఏడుస్తుంటే వాళ్ళ డాడీ అంటాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు పులి బిడ్డవి ఏడవద్దు అని చెప్పి సో ఇట్స్ నాట్ డాడీ మామ అంటే వాళ్ళ మామ ఏమంటాడు నువ్వు ఏడవకు నువ్వు పులి బిడ్డవి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే మామ షేర్ కి బచ్చే స్కూల్ కి नहीं जाते సో ఇక్కడ సర్కాస్టిక్ ఆన్సర్ మామ ఏమంటారు तू शेर का बच्चा है तू क्यों रोता है నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు పులి బిడ్డవి కదా సింహం బిడ్డవి కదా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు ఆ పిల్లడు ఏమంటాడు शेर के बच्चे स्कूल भी नहीं जाते हैं సో ఏమంటున్నాడు నువ్వు నన్ను అంటున్నావు కదా పులి బిడ్డ స్కూల్ కూడా వెళ్ళావు నువ్వు నన్ను ఎందుకు పంపిస్తున్నావు అని ఇట్లాంటి సర్కాస్టిక్ ఎట్లా అంటే ఇక్కడ ఏంటంటే పిల్లోడు స్కూల్కి వెళ్ళకుండా తను తప్పించుకోవడానికి ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు ఏడుస్తున్నాడు అది ఏడుస్తుంటే వాళ్ళ మానస్యం అంటాడు అంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు పులి బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు సర్కాస్టిక్ ఇచ్చే ఆన్సర్ ఏంటిది పులి బిడ్డ స్కూల్ కూడా వెళ్ళావు కదా నన్ను ఎందుకు పంపిస్తున్నారు అని మీరు చూస్తారంట కదా ఎక్కడ పులి బిడ్డ స్కూల్కి వెళ్తున్నావు సో ఇదే సింపుల్ ఈ కన్వర్జేషన్ మీనింగ్ అది నెక్స్ట్ సెకండ్ వన్ అంటే ఇవన్నీ కామిక్ టైప్ ఒక కామెడీ బిట్ లాంటిది మీరు అర్థం చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమైతే మీరు ఆటోమేటిక్ నవ్వుకుంటారు నెక్స్ట్ కన్వర్జేషన్ ఒక మదర్ ఇంకా సన్ सीन 2 है मैंने तुम्हें फूल लाने के लिए कहा था यह गमला क्यों उठा అయితే ఇక్కడ ఈ సీన్ లో ఏమవుతుందంటే వాళ్ళ మమ్మీ ఏమంటది నువ్వు వెళ్ళు ఏదైనా ఫ్లవర్స్ తీసుకురా మనం ఆ ఫ్లవర్ కావాలంటే ఏదైనా పూలు తీసుకురా ఫ్లవర్ తీసుకురా అంటే ఆ అబ్బాయి వెళ్తాడు వెళ్ళినాక ఏం చేస్తాడు గమలా అంటే ఫ్లవర్ పాట్ సో ఇక్కడ చూడండి ఫ్లవర్ పాట్ తీసుకొస్తున్నాడు సో అక్కడ ఏమంటే ఫస్ట్ వాళ్ళ మమ్మీ ఏదైనా ఫ్లవర్ తీసుకురా అంటే వాడు ఏం చేస్తాడు వచ్చేటప్పుడు ఫ్లవర్ పాట్ తీసుకొస్తాడు ఫ్లవర్ పాట్ తీసుకొస్తే ఆమె అడుగుతాడు ఫ్లవర్ పాట్ ఎందుకు తీసుకొచ్చావు నీకు చెప్పింది నేను ఫ్లవర్ తీసుకురామని కదా అంటే అక్కడ వాడు ఏమంటాడు అక్కడ అమ్మ అక్కడ రాసి ఉంది పూలు తెంపరాదు అందుకు నేను పూలు తెంపకుండా డైరెక్ట్ ఫ్లవర్ పాట్ తీసుకొచ్చేసిన అంటాడు సో ఇది కూడా చూడండి ఇక్కడ ఒక సర్కాస్టిక్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయండి మీరు వెళ్ళండి మమ్మీ పూలు తీసుకుని రమ్మన్నప్పుడు మీరు అలానే పాట్ పట్టుకున్నారు అప్పుడు ఏమైతే సిగ్నల్ చూడండి మిమ్మల్ని కొడతారు సేమ్ అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఫ్లవర్ తీసుకురా అంటే ఫ్లవర్ పాట్ని తీసుకొచ్చేస్తాడు ఎందుకు తీసుకొస్తాడు అక్కడ పూలు తెంపరాదని రాసి ఉందంట సో నేను పూలను తెంపకుండా డైరెక్ట్ దాన్ని తీసుకొచ్చేసిన పూల కుండిని తీసుకొచ్చేసిన అని చెప్పి చెప్తాడు నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి बताओ नरेश आमलेट किसे कहते हैं आमलेट
ఆమ్లెట్ అంటే ఏంటి మీకు తెలుసు, ఎగ్తో వేసేది ఆమ్లెట్ తినేది మనం, రైట్? సో మనకు తెలుసు ఆమ్లెట్ అంటే ఏంటిది. బట్ ఇక్కడ వాళ్ళకి ఫన్నీ ఆన్సర్ ఏముంది చూడండి, जो ఆమ్లెట్ వేడి से पकता है उसे ఆమ్లెట్ कहते हैं. సో ఇక్కడ ఆమ్లెట్ ఏం చేసింది, 2 వర్డ్స్ గా డివైడ్ చేసింది, ఆమ్లెట్, రైట్? సో ఇక్కడ వీటి డివైడ్ చేయడానికి మీనింగ్ చేంజ్ అయిపోయింది. ఆడేమంటాడు, ఏదైతే ఆమ్ అంటే ఏంటి మామూలుగా మ్యాంగో, जो ఆమ్లెట్ से पकता అంటే ఏదైతే మ్యాంగో చాలా టైం తీసుకొని రిప్ అవుతుంది అంటే ఏది పండుతుందో దాన్ని ఆమ్లెట్ అంటారు. హిందీలో ఆమ్ అంటే ఏంటి, మ్యాంగో. లేట్ అంటే తెలుసు కదా మీకు, ఆల్రెడీ నార్మల్ మనం ఇంగ్లీష్లో వర్డ్ చేసేది దాన్ని హిందీలో రాస్తాం మ్యాంగో లేట్. అయితే ఏదైతే మ్యాంగో లేట్గా పండుతుందో దాన్ని ఆమ్లెట్ అంటారు అనమాట. సో వీడిచ్చిన ఫన్నీ ఆన్సర్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ फोर्थ कन्वर्सेशन, फोर्थ वन बड़ा फनी है. हमारे गांव में इतनी ठंड पड़ती है कि लोग 10-10 कंबल ओढ़कर सोते हैं. సో ఇక్కడ ఏమైతుందంటే ఫస్ట్ ఒక అతను అంటాడు, ఏమని అంటాడు, మా ఊళ్ళో చాలా చలి ఉంటుంది. ఎంత చలి ఉంటుందంటే మేము 10 బ్లాంకెట్స్ వేసుకుని మరీ కప్పుకొని పడుకుంటాం, అంతగానో చలి ఉంటుంది అనమాట. సో वही बता रहा हमारे गांव में इतनी ठंड पड़ती है कि हम 10 से 12 कंबल ओढ़कर सोते हैं. हम 10 to 12 ब्लैंकेट्स వేసుకొని మరీ పడుకుంటాం. हमारे गांव में इतनी ठंड पड़ती है कि नल का पानी जमकर बर्फ बन जाता है. आई थिंक कन्वर्सेशन 3 पीपल्स बन गया, x y z 3 पीपल्स మధ్యలో ఉన్న కన్వర్సేషన్ అన్నమాట. x తో అయితే ఏమంటాడు, మా ఊళ్ళో చాలా చలి ఉంటుంది. చలి ఎంత ఉంటుంది అంటే మేము పడుకునేటప్పుడు ఒక 10-12 దుప్పట్లు కప్పుకొని మరీ పడుకుంటాం. సో వీడిచ్చే ఆన్సర్ కొంచెం ఫన్నీగా ఉంటుంది. సెకండ్ వన్ ఇచ్చే ఆన్సర్ ఏంటి, మా ఊళ్ళో కూడా చలి ఉంటుంది. మా ఊళ్ళో ఎంత చలి ఉంటుంది అంటే మేము ట్యాప్ ఓపెన్ చేస్తే ఆ ట్యాప్ నుంచి వాటర్ కూడా ఐస్ గడ్డలాగా మరీ వస్తుంది. तो क्या बताता है कि जो हमारे गांव इतनी ठंड पड़ती है कि जब हम नल खोलते हैं तो नल के अंदर से जो पानी आती है वो भी बर्फ जमकर आती है. तो सेकंड पर्सन would इट्स फनी आंसर है. थर्ड पर्सन इट्स फनी आंसर है. हमारे गांव में इतनी ठंड पड़ती है कि गाय दूध के बदले आइसक्रीम देती है. ఇది కూడా ఒక ఇదైతే మరీ ఫన్ చెప్తారు. ఏమని, మా ఊళ్ళో కూడా చలి ఉంటుంది. ఎంత చలి ఉంటుందంటే మేము ఆవు దగ్గర నుంచి పాలు తీసుకుంటే అది ఐస్ క్రీమ్ లాగా వస్తుందని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఫన్నీ వర్డ్స్ కామెడీస్ అనమాట. మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం, రెగ్యులర్గా మనం పడుకోలేదు ఏదైనా కామెడీ షోస్ చూస్తుంటే, కామెడీ మూవీస్ చూస్తుంటే మనం పంచెస్ అంటారు చూసారా, ఏదైనా కామెడీ హీరో కానీ మనకి ఏదో ఒక కామెడీ డైలాగ్ చెప్తారు, అలాంటి డైలాగ్స్ అనమాట. సో ఇక్కడ అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ నేను ఒకసారి రివైజ్ చేస్తాను. ఫస్ట్ స్టోరీ ఏముంటుంది, ఫస్ట్ స్టోరీలో వాళ్ళ మామ తన అల్లుడు ఏమంటాడు, వాడు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తుంటే వాళ్ళ మామ ఏమంటాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు పులి బిడ్డవి, సో నువ్వు పులి బిడ్డలు ఏడవద్దని చెప్పాం. కానీ వాళ్ళ ఎవరైతే అల్లుడు ఉంటారో వాళ్ళు ఒక డైలాగ్ కొడుతుంది, ఒక పంచ్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు, బచ్చే शेर के बच्चे स्कूल में नहीं जाते. సో ఏమని చెప్తాడు, సరే నన్ను పులిబిడ్డ అంటున్నాడు, పులిబిడ్డ స్కూల్ కూడా నన్ను ఎందుకు పంపిస్తున్నాను అని చెప్పి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ మా బేట, ఆమె ఏమంటే వాళ్ళ మమ్మీ ఏమంటే వెళ్ళి ఏదైనా పూలు తీసుకురా అంటే వాడు ఏం చేస్తాడు, అక్కడ పూలు తెంపరాదు అని చెప్పి రాసి ఉంటే వాడు పూలు వాళ్ళు మొత్తం పూల కుండీని పట్టుకొని వచ్చేస్తాడు. అది సెకండ్ వన్. ఇది థర్డ్ వన్ ఏంటి, ఆమ్లెట్. అయితే ఒక అతను ఒక అబ్బాయిని అడుగుతారు ఆమ్లెట్ అంటే ఏంటి అని అడిగితే, మనం రెగ్యులర్గా ఏమంటాం ఆమ్లెట్ అంటే ఎగ్తో చేస్తాం తినేది అని చెప్పి. బట్ వాడు ఇచ్చిన ఫన్నీ ఆన్సర్ ఏంటిది, ఆమ్లెట్ అంటే जो ఆమ్లెట్ से पकता అంటే ఆమ్లెట్ అంటే ఇక్కడ మనం టూ వర్డ్స్గా డివైడ్ చేయాలి. ఆమ్ అంటే ఏంటిది, మ్యాంగో. లేట్ అంటే ఏంటిది, నార్మల్గా మనం యూజ్ చేసే వర్డ్ లేట్. సో వాడు ఏమంటారు అంటే ఏ మ్యాంగో అయితే లేట్గా పండుతుందో దాన్నే హిందీలో ఆమ్లెట్ అని పిలుస్తాం. సో ఇది థర్డ్ ఫార్ములా. ఫోర్త్ వన్ అక్కడ చూడండి, ఒక 3XYZ అని 3 పర్సన్స్ మధ్య జరిగే కన్వర్సేషన్. ఫస్ట్ మనిషి ఏమంటాడు, మన పంచెస్ అనమాట. ఫస్ట్ పర్సన్ ఏమంటే మా ఊళ్ళో చాలా చలి ఉంటుంది, ఎంత కోల్డ్ అంటే మనం షివరింగ్ అయ్యి పడుకునేటప్పుడు ఒక 10 to 12 బ్లాంకెట్స్ వేసుకొని మరీ పడుకుంటాం. సెకండ్ వన్ ఏమంటాడు, మీరు అది ఎంత సరే మా దాంట్లో అయితే మరీ ఎక్కువ చలి ఉంటుంది, మేము మా దగ్గర ఎంత చలి ఉంటుందంటే మేము ట్యాప్ ఓపెన్ చేస్తే ఆ వాటర్ కూడా ఐస్ క్యూబ్స్ లాగా వస్తాయండి. సో వీరిద్దరు ఇచ్చిన దాంట్లోకి థర్డ్ మనిషి చూసుకుంటారా, థర్డ్ మనిషి కూడా అంటారు మీ దగ్గర ఏంటి, మా దగ్గర అంటే ఎంత చలి ఉంటుందంటే
మా దగ్గర మేము ఆవు దగ్గర నుంచి పితికే పాలు డైరెక్ట్ ఐస్ క్రీమ్ లాగా వస్తుందండి. సో ఇది చిన్న 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 ఏమంటారు ఒక చిన్న లెసన్ టైపు, లెసన్ కాదు ఫన్నీ థింగ్ టైపు. సో మీరు ఒకసారి చదవండి, ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ. సో ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్ క్వశ్చన్ చేయండి. ఓకే, యువర్ సెషన్ విల్ బి ఎండ్. మీకు ఏదైనా చిన్న హోంవర్క్ ఇవ్వాలనుకున్నాను, సారీ. మీకు ఇలాంటి చిన్న హోంవర్క్ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలా ఫన్నీ థింగ్స్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. అలాంటి ఒక 2 or 3 ఇన్సిడెంట్స్ ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ రాసి నాకు హిందీలో రాసి ఫన్నీ ఇన్సిడెంట్ నాకు సేమ్ వాట్సాప్లో పెట్టే హోంవర్క్ పంపించేయండి. విల్ చెక్ అండ్ విల్ టాక్ ఆన్ దట్. బట్ నేను రీసెంట్గా చూసాను, నేను ఆల్రెడీ మీకు ఒక అప్డేట్ ఇచ్చాను. వెనెవర్ యు ఆర్ సబ్మిటింగ్ యువర్ అసైన్మెంట్, వెనెవర్ యు ఆర్ సబ్మిటింగ్ యువర్ హోంవర్క్ రాసేటప్పుడు ప్లీజ్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ పేపర్ ఉంటే రైట్ యువర్ నేమ్, యువర్ సెక్షన్, యువర్ రూల్ నెంబర్, యువర్ సెషన్ నెంబర్ అంటే ఇక్కడ సెషన్ నెంబర్ ఇక్కడ రాసి సేమ్ డే పంపించండి. వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ మీకు వీడియో అప్లోడ్ అయినా మీకు హోంవర్క్ అసైన్ చేసినప్పుడు యూ హ్యావ్ ఓన్లీ 12 hours ఆఫ్ టైం. ఫర్ సపోజ్ ఇవాళ 8 o'clock మీకు హోంవర్క్ అసైన్ చేసామంటే నెక్స్ట్ డే 12 లోపల మీకు సబ్మిట్ చేయాలి. సో ఐఎమ్ సేయింగ్ దట్ ఫ్యూ పీపుల్స్ ఆర్ సబ్మిటింగ్ ఆఫ్టర్ 3 to 4 days. మీరు అలా చేస్తే అది కన్సిడర్ అవ్వద్దు మీ హోంవర్క్స్ని. సో ట్రై టు కంప్లీట్ విత్ ఇన్ ద టైమ్ అసైన్ టు యూ. 12 hours ఆఫ్ టైం ఉంది. సో 12 hours లోపల మీరు ఆ హోంవర్క్ని సబ్మిట్ చేశారు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ.